నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 5/12/2024 క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, మార్గశిర మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి చవితి మధ్యాహ్నం 12:49, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 5:26, యోగం వృద్ధి మధ్యాహ్నం 12:28, కరణం విష్టి మధ్యాహ్నం 12:49, భవ రాత్రి తెల్లవారుజామున 12:31, రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుంచి 2:54, గుళిక్కాలం ఉదయం 9:20 నుంచి 10:43, యమగండం ఉదయం 6:33 నుంచి 7:56, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:29, దుర్ముహూర్తం ఉదయం 10:16 నుంచి 11 గంటల వరకు, మరల మధ్యాహ్నం 2:43 నుంచి 3:27 వరకు, అమృతకాలం ఉదయం 10:59 నుంచి 12:36 వరకు, వర్జం రాత్రి 9:25 నుంచి 11 గంటల 1 నిమిషం వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలియాలి కదా. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల వరకు చేసే ప్రయత్నాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడడం అనేది, ఆ విషయంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కొరకు మీరు చేసే వృత్తికి ప్రయత్నాలు కానీ, లేకపోతే వారి వృత్తికి మీరు సహకరించే విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే భాగస్వాములు ఇద్దరికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు అని అనుకోవచ్చు. ఆదాయానికి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకి కనిపిస్తోంది. దాంతోపాటుగా వృత్తి ప్రదేశంలో కానీ, లేకపోతే మీ యొక్క సొంత విషయాల్లో కానీ ఘర్షణ, అంటే చేస్తున్న పనులలో తొందరపాటుతనం అనేది పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తది ఒప్పుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి తగిన విధంగా పెద్దలని, అంటే పెద్దలంటే వీలైనంతవరకు తల్లిదండ్రులతో సంప్రదించి, లేకపోతే గురువుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో, అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే మీ యొక్క సొంతంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతాయి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా, అంటే మీకు సంబంధించి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క గైడెన్స్తో నూతన విద్యకి సంబంధించిన విషయాలలో సరి అయిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, దేవతల్ని మీరు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మిథున రాశి వాళ్ళకి చాలా విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క ఖర్చులకి సంబంధించి కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు, ఆల్రెడీ మీ యొక్క మాటలు, చేస్తున్న వాగ్దానాలు, అన్ని విషయాల మీద వీలైనంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అంటే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో మెళకువగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా, ముఖ్యంగా ఆలోచనలు, పెట్టుబడులు మొదలైన పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం అనేది సరికాదు. వీలైనంతవరకు ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా వేయడం కూడా మంచిది అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయాలు అమలు జరిపేటప్పుడు కానీ, వాగ్దానాలు చేసేప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, పరాక్రమం పెరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే స్వార్థంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా సంఘంలో స్వార్థపరులైన వ్యక్తులతో నూతన మిత్రత్వాలు ఏర్పడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర వీళ్ళందరూ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన వ్యయాలు, అది కూడా సంతానపరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలకు సంబంధించి రుణాలు చేయడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంది. అలాగే పోటీలలో నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అలాగే నూతన ప్రయత్నాలు చాలా వరకు, అంటే ఏదైనా చేద్దామా వద్దా అన్న విషయాల్లో మీరు తీసుకునేవి ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా సోదరి వర్గంతో కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన ప్రదేశంలో ఉండే స్త్రీలతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతుంది. అలాగే చేసే వాట్లల్లో, అంటే కృషిశీలతను పెంచుకునే విధానంలో మీరు ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు కొంత మీకు వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరం. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కన్యా రాశిలో వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఉపాసనా బలం విషయంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నా ఉపాసనా బలంతో, దైవ సహాయంతో మీరు చక్కగా ముందుకు వెళ్ళడానికి దైవ బలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీ యొక్క తల్లి కానీ భాగస్వామి కానీ మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వడం, మార్గదర్శకత్వం వాళ్ళ ద్వారా రావడం అనేది, దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంత ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత కదలిక, నిర్ణయాలు రెండు కూడా అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే తులలో ముఖ్యంగా మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, అలాగే విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కన్నా కూడా గృహ వాతావరణం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే కుటుంబాన్ని ఎలా మనం ఇది చేసుకోవాలి, గృహంలో ఏ రకమైన మనం కొనుగోలు చేయాలి, అలాగే మీరు స్థిరాస్తుల మీద ఆలోచనలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో విద్యార్థులకు సంబంధించి కానీ తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ నూతన విషయాలు నేర్చుకునే విషయం మీద కానీ ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒకటి మీకు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మీకు ఆకస్మికమైన విధానంలో, అంటే మీరు ఊహించని వ్యక్తుల సహకారం కూడా మీకు లభించడం, కొన్ని సందర్భాల్లో మీ యొక్క సొంతంగా మీ తోబుట్టువులు కూడా మీకు సహకరించే విధంగా మీకు ముందుకు రావడం మొదలైనవన్నిటికి కూడా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలంటే కుటుంబపరమైన విషయాల అభివృద్ధి విషయంలో. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చికంలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సేవక వర్గం కూడా సహకరిస్తారు. వారు పడిన కష్టం వల్ల మీకు ప్రతిభ రావడం, మీకు గుర్తింపు గౌరవం రావడం అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క ముఖ్యులైన మిత్రులు, తోబుట్టువులతో మంచి చర్చలు జరపడం, దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండడం, కమ్యూనికేషన్ బాగుండడం, ఆగిన పనులు ముందుకెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కొంతవరకు ఆకస్మికంగా, అంటే
ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఇబ్బందులు లాంటివి ఎదుర్కోబోతున్నా కూడా వాటిని అధిగమించే పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆకస్మికంగా ధనం రావడం కానీ, లేకపోతే ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో కుటుంబంలో స్త్రీల సహకారంతో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, చక్కగా మాట్లాడి పనులను సాధించుకోగలుగుతారు. ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం చాలా వరకు ఘర్షణతో కూడినా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలవడం, చక్కగా చర్చించుకోవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కానీ డ్రైవింగ్ మొదలైనవి చేసేవాళ్ళు మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఇవి మకర రాశి. మకర రాశిలోకి వచ్చే మకర రాశి వాళ్ళకి ఈ రోజున వీళ్ళకి వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. లక్ష్యాలు ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శారీరక శ్రద్ధ పెరగడం అనేది, అలాగే వాహనాలు మొదలైన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు, ఆకస్మికమైన విషయాలలో అనుకోని వ్యక్తుల సహకారం మొదలైన వాటికి అనుకూలంగా ఉండడానికి బాగుంది అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా సంఘంలో ఏర్పడుతున్న కొత్త పరిచయాల విషయంలో వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయించుకొని ముందుకెళ్ళడం మంచిది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన వాటి మీద పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా నిద్రకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, కొత్త వ్యక్తులకు సంబంధించిన విషయాలలో ఏదన్నా మీరు డొనేషన్స్ ఇచ్చే విషయంలో ఇవన్నీ కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యం మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనేది ఒకటి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కాకుండా చక్కగా నిదానంగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆకస్మిక వ్యక్తుల అంటే మీరు ఊహించని విధానంలో ఆ చర్చల వల్ల అంటే ఏదైనా మీటింగ్స్ వల్ల కావచ్చు, ఏదైనా దేంట్లోనా మీరు ఈ రోజున పాల్గొన్న విషయాల్లో కానీ చాలా వరకు ఆ చర్చలు మీకు అనుకూలంగా ఉండడం, ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, పెట్టిన పెట్టుబడుల విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే మిత్రుల సహకారం అనేది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గం కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశం అంటే మీ కొలీగ్స్తో కానీ మీరు చక్కగా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాల విషయంలో కొంత ముందడుగు వేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయని మనం గమనించుకోవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున అందరూ కూడా అవకాశం ఉండి తప్పనిసరిగా చేసుకోగలిగితే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా చేసుకున్నా అనుకూలంగానే ఉంటుంది. అంటే మహాలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు లేదా కనకదార స్తోత్రం లాంటిది చేయడం కానీ, శ్రీ సూక్తం మొదలైన వినడం కానీ విన్నా కూడా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి వినగలిగిన వాళ్ళు వినడం, చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నా కూడా మంచి ఫలితం. అలాగే అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీదేవికి సంబంధించి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి లక్ష్మీకి సంబంధించిన దేవాలయాలు ఏదైనా వెళ్ళగలిగినా అది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున 12 రాశుల వాళ్ళు తమ తమ ఇష్టదైవంతో పాటుగా చేసుకోగలిగితే ఇవి కూడా చేసుకున్నా, విన్నా, దేవాలయ సందర్శన చేసినా కూడా అది అన్ని విధాల ఆరోగ్యం, దాంతోపాటు శాంతి, సౌభాగ్యం మొదలైన వాటికి అనుకూలం ఉన్న రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కూడా కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా, నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని
చిన్న చిన్న శ్లోకాలు పఠించో లేకపోతే తగిన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్నగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారన్న విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ముందుగా ఇవాళ ఏంటంటే మార్గశిర మాసంలో ఇవాళ గురువారం. మార్గశిర గురువారాలు అని చెప్పి చాలామంది మార్గశిర గురువారాలకు సంబంధించి కూడా అంటే లక్ష్మీదేవికి సంబంధించి ఈ రోజున పూజలు చేయడం, వ్రతం చేయడం, మార్గశిర గురువారాలన్నీ కూడా వరుసగా ఈ వ్రతం చేయడం అనేది చేస్తూ ఉంటారు. కొందరు వ్రతం చేసినా చేయకపోయినా అసలు దానికి సంబంధించిన కథ ఏంటన్నది కూడా తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉంటుంది కనుక అసలు ఈ మార్గశిర గురువారం యొక్క వ్రతానికి సంబంధించిన కథ మనం కొంతవరకు చెప్పుకుందాం. ఏంటి అంటే ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉంటుంది, సుశీల అనే ఒక కుమార్తె ఉంటుంది. ఆమెకు పుట్టిన తర్వాత కొంతకాలానికి తల్లి మరణించటం వల్ల తండ్రి ఇంకొక వివాహం చేసుకోవడం, మారుతల్లి రావడం అనేది, ఆ మారుతల్లి కూడా తనకి కూడా ఇంకొక పుత్రుడు పుట్టడం అనేది, ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ అమ్మాయి మానసికంగా కొంత బాధపడుతున్నప్పటికీ కూడా తనకి పుట్టిన పుత్రుడిని కొంతసేపు ఈ అమ్మాయిని ఎత్తుకొని ఆడించమని చెప్పి ఇచ్చినప్పుడు దానికి తగినట్టుగానే ఆవిడ ఓ చిన్న బెల్లం ముక్క ఈ అమ్మాయికి పెట్టడం అనేది ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. అంటే ఈ అమ్మాయి విషయంలో ఆవిడంత తగిన శ్రద్ధ చూపించకపోయినా ఆమె తన కుమారుడిని కొంత చూసుకోమని చెప్పి ఈ అమ్మాయికి అప్పచెప్పినప్పుడు మాత్రం చిన్న బెల్లం ముక్క పెట్టడం జరిగితే ఈ అమ్మాయి ఏం చేసేదంటే ఈ అమ్మాయి పడుతున్న ఇబ్బందులు బాధలు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవికి ప్రార్థన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొందరు అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంటే లక్ష్మీదేవి బొమ్మ చేసుకుని ఆ బొమ్మని చక్కగా పూజ చేసుకుంటూ ఈ యొక్క మారుతల్లి ఇచ్చిన ఆ యొక్క బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంలా పెట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళేదనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి అమ్మాయి తగిన సంబంధం చూసి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు అప్పటిదాకా తను పూజ చేసుకున్న ఆ బొమ్మ అమ్మవారిని చేసుకుని పూజ చేసుకుంటూ వచ్చింది కదా, ఆ బొమ్మను తీసుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళంగానే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కొంత డౌన్ అవుతుంది తల్లిదండ్రులకి. ఇక్కడ ఆ అమ్మాయి వెళ్ళిన చోట తల్లిదండ్రులు అత్తగారికి ఇంట్లో ఆర్థికంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు పై మెట్టుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ పై మెట్టుకు వెళ్ళడం కానీ అన్నీ చక్కగా జరుగుతాయి. అయితే ఇదంతా కూడా తను చేసిన లక్ష్మీదేవి వ్రతం వల్లే ఇలా అయిందన్న విధానాన్ని కూడా ఆ అమ్మాయిను వాళ్ళ అత్తగారు వాళ్ళు గ్రహించుకుంటారు. అయినా అమ్మాయి అక్కడ కూడా అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క అంటే పుట్టింటి వాళ్ళ యొక్క పరిస్థితి కొంత డౌన్ అవ్వడం వల్ల కొంతకాలం గడిచిన మీదట ఏమవుతుందంటే ఆ అమ్మాయికి తమ్ముడు ఉన్నాడు కదా, అంటే సవత్తల్లి యొక్క కుమారుడుని ఆ తల్లి పంపిస్తుందన్నమాట. వెళ్ళి మీ అక్కకి చెప్పు మన ఇంట్లో పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మీ అక్కకి చెప్తే ఏమైనా ప్రయోజనకారిగా ఉండొచ్చు అన్న విధానం చెప్పడం వల్ల అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కని కలుసుకుంటాడు. వాళ్ళ అక్కని కలిసి తన ఇబ్బందులన్నీ చెప్తే అమ్మాయి బాధపడుతుంది. అయ్యో ఇలా ఉందా అని చెప్పి భర్తతో చెప్తే భర్త కూడా సమ్మతిస్తాడు, ఒప్పుకుంటాడు ఆయన ఏదైనా హెల్ప్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తుంటే కొన్ని వరహాలని ఒక కర్రని చెక్కి కర్రలో అంటే మామూలుగా డైరెక్ట్గా ఇచ్చేస్తే పూర్వకాలంలో వాళ్ళు పట్టుకుని ఎడితే పోతాయని రకరకాల విధానాల్లో ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఒక కర్రని చెక్కి అందులో ఇది పెట్టేసి దాంట్లో తమ్ముడికి ఇస్తుంది ఒక కర్రలో పెట్టి. ఆ అబ్బాయి ఆడుతూ పాడుతూ వెడుతూ మార్గ మధ్యలో ఒక చోట ఆగినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడెక్కడో ఆగి కొంచెం అబ్బాయి ఆగిన సమయంలో ఆ కర్రను పోగొట్టుకుంటాడు. అంటే ఆ వరహాలతో ఉండేది పోగొట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళి తల్లి అడిగినప్పుడు తల్లితో చెప్తాడమ్మా నేను ఇలా పోగొట్టుకున్నాను నేను అంటే అయ్యో అని బాధపడుతుంది. మళ్ళీ ఇంకోసారి ఈ అమ్మాయి దగ్గరికి పంపిస్తుంది. మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేప్పటికి ఎలా ఉంది ఇంట్లో వాతావరణం అని అడిగితే లేదు ఇలాగా ఇబ్బంది పడ్డాను ఇలా జరిగింది అంటాడు. అయ్యో అని చెప్పి ఏం చేస్తుందంటే మళ్ళీ ఈసారి ఒక కొత్త బూట్లు చెప్పుల జత లాంటి దాంట్లో కనబడకుండా తీసుకొని దాంట్లో ఇది పెట్టి దాన్ని కుట్టి జాగ్రత్తగా ఇది తీసుకెళ్ళమని ఇస్తుంది. మళ్ళీ మార్గం మధ్యలోకి వెళ్ళేటప్పటికి అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అతను దాన్ని అలాగే కుక్కెత్తుకుపోవడం ఏదో జరుగుతుంది, దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఒక తోలులో అమ్మాయి పెట్టించింది దాన్ని పోగొట్టుకుంటాడు. సరే మళ్ళీ మూడోసారి ఈ తల్లి ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది అని అడిగితే ఇలా జరిగింది అని చెప్తాడు. అయ్యో ఇలా జరిగిందా అని తల్లి బాధపడి మళ్ళీ పంపిస్తుంది కొడుకుని. మళ్ళీ మూడోసారి వస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు ఏమైంది బాగుంది ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి అంటే లేదు ఇలా జరిగింది దారిలో అంటాడు. అయ్యో అని చెప్పి మళ్ళీ ఏం చేస్తుందంటే ఈసారి ఒక గుమ్మడికాయలో ఖాళీ చేసి అందులో మళ్ళీ వరహాలు పెట్టి ఇది తీసుకెళ్ళి ఇస్తారంటే మళ్ళీ దారిలో అక్కడ దాన్ని పెట్టుకున్న అబ్బాయి కొంత దూరం ప్రయాణం చేశాక మళ్ళీ ఆగి ఏదైనా మంచినీళ్ళు తాగుదామని ఒక సరస్సు ఒడ్డున ఆగుతాడు.
ఈ లోపల ఎవరు అటు నుంచి ఎడుతున్న బాటసారి ఏదో గుమ్మడికాయ ఉపయోగపడుతున్నట్టుగా అతను తీసుకెళ్ళిపోతాడు. ఈసారి కూడా పోగొట్టుకుంటాడు. వెళ్ళి తల్లితో చెప్తాడు. తల్లితో చెప్పేప్పుడు తల్లి బాధపడుతుంది. 3 సార్లు ఇలాంటి అవకాశాన్ని పోగొట్టాడు అని చెప్పి బాధపడి, సరే ఇప్పుడు ఇలా కాదని చెప్పి నేనే ఈసారి వస్తా అని చెప్పి కూతురు దగ్గర తనే వస్తుంది. ఆ అమ్మాయి సంతోషిస్తుంది. తల్లి వచ్చాక తల్లి జరిగిన విషయాన్ని చెప్తుంది. అయ్యో అలా జరిగిందా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, అలా కాదు, ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ మార్గశిర మాసంలో మనం ఈ యొక్క లక్ష్మీదేవి పూజలు ఇదివరకు చేసినట్లుగానే మళ్ళీ నేను చేస్తాను. అలా చేయడం నాతో పాటు నువ్వు కూడా చేసినట్లయితే అనుకూలంగా ఉండి మనకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పి తల్లిని ఒప్పించి కొంతకాలం తల్లితో పాటు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకుంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ వ్రతంలో మొదటి వారం చేయడానికి ఆ అమ్మాయి చేసిన ప్రయత్నంలో తల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం కలిపి, అదే రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అంటారు, అది పిల్లలకి పెడుతూ ఆవిడ ఒక ముద్ద తినడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆ వ్రతానికి అది అననుకూలత కాబట్టి ఆ వారం వాళ్ళకి మిస్ అయిపోతుంది. అరే అదేంటి అనుకొని సరైన వదిలేస్తారు. మరుసటి వారం కూడా మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు సాయంకాలం చక్కగా లక్ష్మీదేవి పూజకి అన్నీ అరేంజ్ చేసుకున్న టైంలో ఆవిడ ఏం చేస్తుంటే పిల్లలకి తలకి నూనె రాస్తూ తను కూడా రాసుకుంటుంది. ఆ వారం కూడా అది కూడా అనుకూలత కాదు కాబట్టి అలా, అంటే ఆ వ్రతంలో ఉండే ఆ నియమాలు అనుకుంటా, దానివల్ల అది కూడా ఇది వర్కౌట్ అవ్వదు. తర్వాత 3వ వారం వచ్చేటప్పటికి 3వ వారం ఏం చేస్తుంది, ఈసారి తలకి నూనె రాసుకోవడం మాత్రమే కాకుండా తల దువ్వుకొని ఆవిడ వాళ్ళకి జడ వేస్తూ తను కూడా జడ వేసుకుంటుంది. ఆ వారం కూడా ఇదైపోతుంది అనమాట. అరే 3 వారాలు ఇలా అయిపోయాను. 4వ వారం ఏం చేస్తుంటే కూతురు, ఇలా కాదమ్మా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఇలాగా అని చెప్పి, ఇలా కాదని వేరే రూమ్లో పెట్టేసి ఆవిడని తలుపేసేసి సాయంత్రం పూజ దాకా నువ్వు ఇక్కడి నుంచి రావద్దు, పిల్లల సంగతి వదిలేయమని చెప్తే, పిల్లలు ఏదో అరటిపండ్లు అవి తిని ఆ తొక్కలు అవి అక్కడ పడేస్తే ఆవిడ ఉండలేక అరటిపండు తినడం అనేది జరుగుతుంది. అక్కడ 4వ వారం ఇదైపోతుంది. దాంతో వెంటనే ఈవిడ ఏం చేస్తుంటే, ఇలా కాదు అని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఆ యొక్క 5వ వారం తన యొక్క చీర కొంగుకి తల్లి యొక్క చీర కొంగుని కూడా కట్టుకొని తనతో పాటు తిప్పుకుంటూ సాయంత్రం అయ్యాక లక్ష్మీ పూజని చాలా చక్కగా చేసి నైవేద్యం కూడా పెట్టిన తర్వాత అమ్మవారు సంతోషిస్తుంది. ఈ అమ్మాయి పెట్టిన నైవేద్యం స్వీకరిస్తుంది, కానీ అత్తగారు పెట్టింది, అదే తల్లి పెట్టింది తీసుకోదు. అదేంటమ్మా అలా ఎందుకు జరిగిందని చెప్పి ఈ అమ్మాయి అడిగితే అమ్మవారిని, నాకు చిన్నప్పుడు నువ్వు నాకు పూజలు చేసినప్పుడు మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టడం అది జరిగింది, అందుకని నేను బాధపడ్డానంటే, అలా కాదు మరి ఇప్పుడు ఏం చేస్తే మీకు ఇది తగ్గుతుంది అంటే, మళ్ళీ మొదలుపెట్టి మీ అమ్మని అన్నీ చేయమని చెప్పు, తప్పకుండా నేను ఇది చేస్తాను అంటూ సరే అని తల్లి చేత అన్నీ చేయించి 5 వారాలు కూడా చక్కగా ఆ యొక్క చేయడం వల్ల తల్లికి కూతురికి కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, భార్యాభర్తల అన్యోన్యత అన్నీ అనుకూలంగా ఉండడం అనేది లక్ష్మీదేవి కటాక్షం వల్ల జరిగినట్టుగా ఈ కథలో మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే 5 వారాల్లో కొందరు మొదటి వారం నైవేద్యంగా పులగం, 2వ వారం వచ్చేప్పటికి అట్లులాగా, 3వ వారం వచ్చేప్పటికి చిత్రాన్నం పర్వాన్నంలాగా, ఇలాగా దానికి సంబంధించిన వ్రత కథలో అన్నీ కూడా మనకి వ్రత విధానంలో ఉంటాయి అవన్నీ. కానీ ఇప్పుడు మనం కేవలం వ్రత కథ అంటే అసలు ఏంటి మార్గశిర లక్ష్మీవారం కథ ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇది ఈ రోజున లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాల కోసం అందరూ చేసేది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.